హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ ప్రిన్స్ కట్ మోడలే. ఇది కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చూసేసి మరి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత 11 ఇంచులు. 11 ఇంచులకి స్ట్రైట్గా ఒక కట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరైనా చెప్పేది కటింగ్ అండి, అందులో ఏం పెద్ద తేడా ఉండదు. 3 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఇలాగా గీసుకోవాలి. చూడండి కరెక్ట్గా గీసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి అంటే మామూలు దానికి. కానీ మనం కుచ్చులు కావాలి అనుకున్నప్పుడు ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. నేనైతే ఎక్కువ తీసుకోవట్లేదు, కరెక్ట్గా 2 ఇంచుల కడితే ఇలా కట్ చేస్తున్నాను. చూడండి అంటే కొంచెం అనుకుంటే కట్ చేసుకోవాలి. ఎక్కువ 3 బై 4 అంటే 4 ఇంచులు కట్ చేసుకుంటారు, అలా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ కట్ చేసేసాను అంటే 2 ఇంచుల కట్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఎక్కడ చూసుకొని ఇట్లా వేసుకోవాలి. ఫోల్డింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో మనం ఫస్ట్ చూసుకోవాలి. 12 ఉంది, ఒక సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు ఇలాగా, ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా గీసేసుకోవాలి. ఇది ఇక్కడ 1 ఇంచ్ కూడా ఇలాగ తీసుకోవాలి. ముందుకి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఇక్కడ గల్లంతా 3.5 పెట్టుకుంటున్నాను. చూడండి 3.5 కాడ నుంచి అంటే 6 ఇంచెస్ పెడుతున్నాను నేను. అంటే 6 ఇంచులు 6 ఇంచుల కాడ నుంచి రౌండ్ కావాలంటే రౌండ్, వేరే ఏదైనా కావాలంటే గల్ల. నేను మామూలుగా మీకు రౌండ్ గీసి చూపించేస్తున్నాను. ఇప్పుడు పొడవు వచ్చేసి నేను ఎంత పెట్టుకుంటున్నాను చూడండి. మామూలుగా 15 ఇంచులు ఉండాలి. కానీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎంత ఉందో మనకి బ్లౌజ్ చూద్దాం. మనకి సైజు కూడా ఇచ్చారు కదా, మనం సైజు బ్లౌజ్ చూసుకుందాం. చూడండి కరెక్ట్గా నేను ఎంత పెట్టుకున్నాను అక్కడికి ఉందన్నమాట. అంటే 15 ఇంచులు ఉంది వీళ్ళది. ఇక్కడికి ఇలా వేసేసుకోవాలి. ఫ్రిన్స్ కట్ అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు. చేసేసాను చూడండి. ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఏం బందిలే ఓకే. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్కి 3 ఇంచులన్నర, ఇక్కడికి 3 ఇంచులన్నర నుంచి 5 ఇంచులన్నర వరకు ఇక్కడ ఒక టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంచున్నర కాడ ఒక టిక్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 ఇంచులన్నర కాడ ఒక టిక్కు ఇలాగా, అంటే ఇలా రావాలన్నమాట. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా గీసుకున్నాం కదా, ఇది ప్రిన్స్ కట్. ముందరికి గల్ల కూడా కట్ చేసేసుకో. గల్ల కూడా నీకు చూపించేస్తాను. నార్మల్గా మీకు ఏదైనా గల్ల కావాలంటే ఓకే, లేదంటే రౌండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల గల్ల, ఇప్పుడు మీకైతే నేను కటింగ్ చేసి చూపించేస్తాను. ఇలాగా ఇప్పుడు ఇది ముందు భాగం అయిపోయింది కదా, వెనకాల భాగం ఏంటంటే మనకి గల్ల 3 ఇంచులన్నర కదా, 3 ఇంచులన్నర ఇక్కడికి వస్తుంది. మొత్తం ఎన్ని ఇంచులు అంటే నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి గల్ల. 11 ఇంచుల కాడికి గల్ల ఇలా గీసుకొని ఇలా ఈ గల్ల పెట్టేస్తున్నాను నేను. కటింగ్ మీకు షార్ట్ వీడియోలో కంపల్సరీ పెడతాను. చూడండి ఎలా కట్ చేసి ఎలా కుడుతున్నాను అనేది చూసి కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇది బ్లౌజు. మనం క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగా మడత పెట్టుకోవాలి. ఎప్పుడైనా 4 మడతలు పెట్టుకోవాలి నీట్గా. ఇది బ్లౌజ్ కదా, ఇలా వేసేసుకొని ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇది కూడా మళ్ళీ ఇలా వేసుకుంటే సరిపోతుందా, ఇలా వేసుకుంటే సరిపోతుందని చూసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ కరెక్ట్గా కొంచెం సైడ్లో తక్కువ పడుతుంది, చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఇది అన్నీ కూడా కటింగ్ అయిపోయింది. ఇలా కాదండి, ఇలా పెట్టుకోవాలి. ఇది కదా, నేను ఇప్పుడు మీకు గల్ల కట్ చేసి చూపిస్తాను. అంటే వెనకాల గల్ల మీకు చూపిస్తాను, షార్ట్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడే జాయిన్ చేస్తాను, చూసేయండి.
ఇదిగోండి ఇంత ఉంది కదా, కరెక్ట్గా మనం ఇంత పెట్టుకొని ఇది ఏముండదండి, ఇది కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. షార్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ, ఇప్పుడు కొంచెం రాత్రి అయింది, టైం లేదు, కట్ చేసేసుకుంటున్నాను కాబట్టి షార్ట్ వీడియోలో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.